హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భాగవతం శ్రీమద్ భాగవతం యొక్క చర్చకి మనం ముందు జయరాధా మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత మంగళాచరణ చేసుకొని చర్చను ఆరంభిద్దాం. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. कुंज बिहारी गोपी जन वल्लभ जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदना ब्रज जनरंजना यमुना तीरावनचारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तीरावनचारी. यशोदनंदना ब्रज जनरंजना यमुना तीरावनचारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तीरावनचारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे हरे राम राम
जय शिल प्रभुपाद की जय, हरिनाम संकीर्तनम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल। हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं, श्रीगुरून् वैष्णवांश्च, श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते, कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते, गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने, बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद,
श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. నా దండోత ప్రణామాలు. సో మనం ఈరోజు మన శ్రీమద్ భాగవతంలో మనం ఇప్పటివరకు 9వ అధ్యాయం చర్చించుకుంటామండి. గుర్తుందా మీకు? ప్రథమ స్కందంలో 9వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. ఈ 9వ అధ్యాయంలో మనము ఇప్పటివరకు 28వ శ్లోకం వరకు మనము చర్చించుకున్నాము. 29 నుంచి ఈ యొక్క అధ్యాయం ఆఖరి శ్లోకమైన 43వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకుంటాము. సో మన ముందు చర్చ మీకు గుర్తుందనుకుంటాను. సో ముందు విశ్వదేవుడు అక్కడ వచ్చిన అందరి పాండవుల్ని, శ్రీకృష్ణుడిని, ఇంకా ఎంతో మహారుషుల్ని, రాజర్షుల్ని, దేవర్షుల్ని, వీళ్ళందరినీ ఆయన సుస్వాగతం పలికాడు మంచి మధుర వాక్యాలతో. దాని తర్వాత ఆయన మన పాండవుల్ని, ముఖ్యంగా యుధిష్ఠిర మహారాజుని ఓదార్చి ఆయనకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. రాజ్యం యొక్క కార్యాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రాజుగా. దాని తర్వాత మనము చూసాము ఆయన కృష్ణుడిని గుణగానం చేశాడు భీష్మదేవుడు. దాని తర్వాత ఆ గుణగానం ద్వారా యుధిష్ఠిరుడికి అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు కొంత సమయం తర్వాత భీష్మ పితామహ భగవద్ధామానికి చేరబోతున్నాడని, కనుక ఆయన కొన్ని సంశయాలు ఉన్నాయి. అన్నిటి గురించి కూడా ఇంకా ఆయన ఉన్న మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఆయన దాని తర్వాత భీష్మదేవుడు ముందుంచుతాడు. దాని ప్రకారంగా భీష్మదేవుడు ఎన్నో విషయాల గురించి, రాజధర్మము, కులధర్మము, స్త్రీధర్మము, వర్ణాశ్రమ ధర్మము, ఇంకా భగవద్ ధర్మము, అన్ని ధర్మాల గురించి ఎంతో విస్తృత రూపంలో చర్చ అనేది జరుగుతుంది. అవన్నీ శాంతి పర్వం మహాభారతంలో ఉన్నాయి. ఇక్కడ మనకు మొన్న లాస్ట్ టైం నిన్న కాక మొన్న మనం చర్చించుకున్నాము. విస్తృత రూపంలో కాకుండా కానీ సంక్షిప్త రూపంలో మనకు ప్రభుపాల ద్వారా దాన్ని తాత్పర్యాల్లో అందించారు. సో ఇలా ఇవన్నీ మనం చర్చించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఈ 29వ శ్లోకం నుంచి ఇంకా ఆయన మొత్తం ఆయన యొక్క ఆదేశాలు కానీ, శిక్షణలు కానీ, యుధిష్ఠిర మహారాజుడికి సమాధానాలు, అవన్నీ ఎంతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఇప్పుడు ఇంకా భీష్మ పితామహుడు ఇప్పుడు ఆయన నేను సిద్ధపరచుకుంటున్నాడు ఇప్పుడు ఆ భగవద్ధామానికి చేరుకోవడానికి. సో ఇది ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి ప్రార్థనలు మనం విందామంట. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఎలా మనము ఇలాంటి సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మన జీవితంలో. అప్పుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క చేతన, మనం ఎలా మనము సిద్ధపరచుకోవాలి. ఇలా భగవద్ధామానికి చేరుకోవడానికి ఏది మార్గము, ఎలాంటి చేతన మనకు ఉండాలి, ఎలాంటి ప్రార్థన మనం చేయాలి, ఇవన్నీ విషయాలు మనం భీష్మదేవుడు ఎలా భగవద్ధామానికి చేరుకుంటున్నాడో ఆ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. సో అందుకనే ఈ యొక్క ఘటన మనకు చాలా చాలా ముఖ్యం. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ భీష్మదేవుడు కూడా ఒక మహాజనుడు. 12 మహాజనులలో ఈ భీష్మదేవుడు ఒకరు. ఇంకా నిన్న మనం చర్చించుకున్నాం ప్రహ్లాద్ మహారాజ్ యొక్క చరిత్ర. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఒక మహాజను. సో ప్రశ్న ఏంటంటే, మనము 12 మహాజనులు పేర్లు చెప్పుకున్నాము నిన్న కాకుండా మన చర్చలో. సో ఎవరికైనా గుర్తుందా, ఇప్పుడు ఈ ఇద్దరు మహాజనులు కాకుండా ఇంకా మిగతా 10 మంది మహాజనులు ఎవరు? మొత్తం 12 మహాజనులు ఎవరు చెప్పగలరా? ఇదే ప్రశ్న. దీని తర్వాత ఈరోజు చర్చను మనము ఆరంభిద్దామంట. చతుష్కుమారులు, వెరీ గుడ్. ఇంకా వాళ్ళని ఒక్కరిగానే గణిస్తాం మనము. నారద, యమ, జనక మహారాజు, కరెక్ట్. ఇంకా 1 2 3 4 అయిపోయాయి కదా. బ్రహ్మ, శివ,
కరెక్ట్. ప్రహ్లాదుడు, అవును, నిన్నే చర్చించుకున్నాము. ఇంకా బలి మహారాజు, సుఖదేవ్ గోస్వామి, కరెక్ట్. జనకుడు, అవును. అంబరీష్ మహారాజు కాదండి, ఆయన నవవిధ భక్తికి ఒక మంచి ఉదాహరణ అనమాట. శివ, అవును, శివుడు. ఇంకా బలి మహారాజు, అవును. అన్నీ కవర్ అయిపోయా? ఒక్కరు మిస్ అయినట్టున్నారు. ఓకే, అన్నీ కవర్ అయిపోయాయండి. కపిలదేవుడు, కరెక్ట్. సో బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిలదేవ, ప్రహ్లాద, భీష్మ, జనక, సుఖదేవ్ గోస్వామి, బలి మహారాజు, యమరాజు. ఎస్, మను, కరెక్ట్. మను, కరెక్ట్ అండి. అన్ని 12 చెప్పేశారు. సో ధన్యవాదాలు. సో మనం ముందుకు వెళ్దామండి. ఈరోజు చర్చ ఆరంభిద్దాము 29వ శ్లోకం నుంచి. ఇప్పుడు 29 నుంచి ముఖ్యంగా ఈ 43 వరకు ఈ శ్లోకాల్లో భీష్మదేవుడి యొక్క చేతన, ప్రార్థన మరియు పరలోకం ఆగమన, ఇవన్నీ విషయాలు మనం చూసుకుంటామంట. ధర్మం ప్రవదతస్తస్య సకాల ప్రత్యుపస్థితః యోగినశ్చందమృత్యో వాంఛితస్తుత్తరాయణః. సో ఇప్పుడు భీష్మదేవుడు ఇలా ఎన్నో రకాల విషయాల గురించి, ధర్మాల గురించి, ధర్మం, ప్రవణ, ఇవన్నీ ధర్మాల గురించి ప్రవచనాన్ని ఇచ్చేశాడు. ఆయన చెప్పేశాడు యుధిష్ఠిర మహారాజుకి. దీని తర్వాత ఎలాగైతే ఆ సమయంలో ఆయన కనిపించింది ఏంటంటే, అక్కడ సూర్యుడు ఉత్తరాయణానికి పయనిస్తున్నాడు. ఈ యొక్క సమయము, ఈ యొక్క కాలం అనేది చాలా చాలా మంచి సమయం అన్నమాట. ఈ సమయంలో చాలామంది యోగులు వాళ్ళ ఇచ్ఛానుసారంగా వాళ్ళ ఆత్మల్ని ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. మామూలుగా ఈ సమయంలో మంచి సమయం అనమాట, ముక్తిని పొందడానికి, లేకపోతే భగవద్ధామానికి చేరుకోవడానికి కూడా. అందుకనే యోగులు అందరూ ఈ సమయాన్ని ఎంచుకుంటారనమాట భగవద్ధామాన్ని చేరుకోవడానికి. కానీ లేకపోతే యోగులకు ఎన్నో శక్తులు ఉంటాయి, వాళ్ళు వేరే లోకానికి వెళ్ళాలనుకున్నా కానీ దీని యోగ శక్తి ద్వారా వెళ్తారనమాట. సో అదే విషయం ఇక్కడ చర్చించుకుంటాము. సో భీష్మదేవుడు కూడా ఇలా చూశాడనమాట. ఇప్పుడు అంత చర్చ అంతా ముగిసింది, ఇంకా ఈ యొక్క మంచి సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు సూర్యుడు ఉత్తరాయణ దిశగా వెళ్తున్నాడు. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన తన యొక్క చేతనను ఎలా స్థిరపరచుకొని భగవంతుడిపై కేంద్రీకరిస్తాడు అనేది విషయం మనం చూద్దాం వచ్చే 2 శ్లోకాల్లో. దాని తర్వాత ఆయన ప్రార్థనలు మొదలైతాయి, అవి కూడా చూద్దామంట. తదోపసంహృత్య గిరః సహస్రణీర్ విముక్త సంగం మన ఆది పురుషే కృష్ణే లసత్పీతపతే చతుర్భుజే పురస్థితే మీలిత దృగ్వ్యధారయత్. సో అప్పుడు ఇంకా ఇన్ని విషయాలు, ఇన్ని చర్చలు చేసిన, అది చాలా పెద్ద చర్చ అండి. ఎన్నో రోజు ఒక 30 రోజులు 50 రోజులు అలా చర్చ జరుగుతుంది. సో ఇన్ని రోజులు చర్చించిన తర్వాత ఈ యొక్క భీష్మదేవుడు ఎన్నో యుద్ధాలు, ఎన్నో అనుభవాలు, ఎంతో పెద్ద జీవితం అనుభవం తర్వాత ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా ఇలా మాట్లాడడం, పాండవులకు ఇంకా వివిధ ప్రశ్నల సమాధానాలు ఇవ్వడం ఆపేశాడంట. ఇంకా ఆయన మాటలు ఆపేసి పాండవులతో, యుధిష్ఠిరునితో ఇప్పుడు ఇంకా మొత్తం అన్ని మోహమాయకు, అన్ని రకాల బంధనాలకి త్యాగం చేసేసి అన్నిటికీ ముక్తుడైపోయాడు. ఆల్రెడీ ముక్తుడయి ఇప్పుడు ఆయన ఒక మనస్సుని పూర్తిగా, ఇంకా ఆయన ఒక చేతన, ఇంకా ఆయన ఒక దృష్టి, ఇప్పుడు అక్కడ ఆయన ముందు స్వయంగా నించున్నారు కృష్ణుడు. కృష్ణే లసత్పీతపతే చతుర్భుజే పురస్థితే మీలిత దృగ్వ్యధారయత్. అక్కడే స్థితే, పురస్థితే, ఆయన ముందే నించున్నాడు కృష్ణుడు స్వయంగా. సో ఆయన యొక్క మనస్సుని, చేతనని, దృష్టిని, అంటే ఇక్కడ కళ్ళు తెరిచే ఉన్నాడండి, కళ్ళు మూసుకోలేదు, ఆ దృష్టిని కృష్ణుడిపైయే కేంద్రీకరించాడంట. ఎందుకంటే కృష్ణుడు ఎంతో ఆకర్షణీయంగా అక్కడ కనిపిస్తున్నాడు. కృష్ణే లసత్ పీతపతే చతుర్భుజే. చతుర్భుజ అనే కృష్ణుడు ఇక్కడ లసత్ పీతపతే,
ఆయన పీత వస్త్రాలని ధరిస్తాడు కదా. అలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఆ యొక్క వస్త్రాలతో ఆయన అక్కడ మెరుస్తున్నాడు. ఆయన్ని దృష్టి ఆయన పైన ఇంకా కేంద్రీకరించాడు. ఇలా అన్నమాట. ఎందుకంటే మనం భగవద్గీతలో చదువుకుంటాం. ఇక్కడ మన శ్రీల ప్రభుపాదుల వారు మనం భగవద్గీతలో ఎలా చెప్పారో కృష్ణుడు అర్జునుడికి, మనం ఎలా భగవద్ధామానికి చేరుకోవాలి అనుకున్న, ఎక్కడికి చేరుకోవాలనుకున్న ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, దాది మన యొక్క మృత్యు సమయంలో మన యొక్క చేతన, మన యొక్క మనస్సు దేనిపైన దృష్టి సారిస్తామో, దీన్ని చింతన చేసుకుంటామో మనం మనస్సులో, హృదయంలో, అక్కడికి వెళ్తామన్నమాట మనం వచ్చే జన్మలో. ఆ విషయాన్ని మనకు విస్తృతంగా భగవద్గీతలో వస్తుందన్నమాట ఈ తత్వం గురించి. ఇదే ప్రభుపాద వారు దాని యొక్క అన్ని ట్రాన్స్లేషన్స్, మొత్తం 11 శ్లోకాల ట్రాన్స్లేషన్స్ ఇక్కడ రాశారు మన తాత్పర్యంలో. 8వ అధ్యాయంలో వస్తుంది 5 నంబర్ శ్లోకం నుంచి 15 నంబర్ శ్లోకము. ఇప్పుడు అవి చర్చించుకోము, సారం ఇదే. దీన్ని ఎలాగో మనం భగవద్గీత క్లాస్లో విస్తృతంగా చర్చించుకుంటాం కనుక. సో ఇలా ఇప్పుడు ఆయన అదృష్టం ఏంటంటే కృష్ణుడు స్వయంగా అక్కడే నించున్నాడండి. సో ఇది ఆయన అదృష్టం. ఇంకోటి ఏంటంటే ఆయన కృష్ణునే చూసుకుంటూ ఇప్పుడు ఆయన యొక్క ప్రార్థనని ఆరంభించడానికి ఆయన యొక్క ధ్యానాన్ని, మనస్సుని సిద్ధం చేసుకుంటాడు అన్నమాట. ఇంకా ఫైనల్ ఆయన లాస్ట్ ఆఖరి ప్రార్థనలు. ఇప్పుడు ఎలా ఆయన ఒక శుద్ధ మనస్సునితో ఎలా నిశ్చయించుకుంటాడో, ఇలా సిద్ధమైపోతాడు ఇంకా శరీరాన్ని త్యాగం చేయడానికి. ఆ విషయాన్ని 31వ శ్లోకంలో ఉందన్నమాట. విశుద్ధయా ధారణయా హతాశుభస్ తద్ ఈక్షయైవాసుగతాయుధశ్రమః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమస్ తుష్టావజన్యం విసృజన్ జనార్దనం. సో ఆ యొక్క జనార్దనుడు ఆయన కృష్ణుడిని చూసుకుంటూ ఆయన ఒక అన్ని భౌతిక కార్యాలు, కర్మలు అన్నిటి నుంచి ముక్తుడైపోయాడు. ముక్తుడైపోయిన తర్వాత ఆయనకి ఇంకా ఎన్నో గాయాలు జరిగాయి కదండి. ఇన్ని రోజులు యుద్ధం చేసి అలాగే ఉన్నాడు బాణాల చేయ మీద పడుకొని. సో ఎన్నో గాయాల నుంచి ఎంతో నొప్పి ఉంటుంది. ఆ నొప్పులు అన్నిటికీ ముక్తుడైపోయాడు. ఇప్పుడు ఆయనకి నొప్పి ఏం లేదు. ఆయన మొత్తం ఇప్పుడు శరీరం నుంచి ఆ ఆత్మస్థాయిలో ఉన్నాడు అనమాట. అలా అన్నీ ఇంకా మిగతా ఇంద్రియాల అన్ని కార్యాలను కూడా ఆయన ఆపేశాడు. ఇంకా పనిచేయట్లేవు అవి. ఇంకా మొత్తం ఒకే ఒక్క ధ్యానం, ఒకే ఒక కేంద్రం కృష్ణుడి కేంద్రించుకొని ఆయన ఇప్పుడు భగవంతుడిని ప్రార్థించుకొని ఇంకా శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు అనమాట. ఇప్పుడు అలా ఇక్కడ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు భీష్ముడు ఏం ప్రార్థిస్తాడు చూడండి. ఇప్పుడు ఇది ఆయన చేతన ఎలా ఉంది ఆఖరి క్షణాల్లో. ఒక శుద్ధ భక్తుడు, మహాజనుడు. ఇప్పుడు ఆయన ఈ ప్రార్థన అనమాట. వచ్చే కొన్ని శ్లోకాల్లో దీన్ని చూద్దామంట. చాలా చాలా మధురంగా ఉంటుంది ఈ చర్చ విషయం. శ్రీ భీష్మ ఉవాచ ఇతి మతిర్ ఉపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖం ఉపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతిం ఉపేయుషి యద్భవ ప్రవాహ. సో ఇదేంటి అంటే ఇప్పుడు భీష్మదేవుడు అంటున్నాడు, ఇక ఇప్పటి నుంచి నేను నా యొక్క చింతన, ఆలోచన, నా యొక్క ఆసక్తి అన్నీ ఇప్పటివరకు ఎన్నో విషయాలపైన కేంద్రీకరించాను. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎన్నో రాజ్యాన్ని అంతా ఏలడానికి ఈయనే కదా పెద్ద సహాయం, ధృతరాష్ట్రుడికి కానీ దుర్యోధనుడికి కానీ యుద్ధం చేయడానికి కూడా. అలాగే ఎన్నో విషయాలపైన ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి కూడా శిక్షణలు ఇచ్చాడు. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఇంకా ఇవన్నీ వదిలేస్తున్నాను. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు, శక్తిశాలి అయిన శ్రీకృష్ణుడి మీద నా యొక్క మొత్తం ధ్యానాన్ని కేంద్రీకరిస్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన యొక్క శుద్ధ భక్తుల పట్ల ఎంతో సంతృప్తి అయ్యి ఆయనకు శ్రీకృష్ణుడే శుద్ధ భక్తులకి ఆసరా, ఆయనే వాళ్ళకి అధిపతి, లీడర్. ఆయన